క్రీస్తు ప్రభుని యొక్క శ్రేష్టమైన నామమున చేరువచ్చిన సంఘమంతటికి ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నానండి. దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి గొప్ప భాగ్యమును బట్టి, అనగా గత సంవత్సరపు పెంతెకొస్తు పండుగ ఆరాధన నుండి నేటి ఆరాధన వరకును తన మహాకృపలో ప్రభు మనలను జ్ఞాపకము చేసుకొని తన విశేషమైనటువంటి ప్రేమ మన ఎడల కనపరచి మరొకసారి పెంతెకొస్తు ఆదివారాన్ని కలిగి ఉండే భాగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి ప్రభునకు సంఘపక్షముగా, మనందరి పక్షముగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. విశేషముగా ఇవ్వబడిన పెంతెకొస్తు ఆదివారపు శుభాలు దేవుని పేరిట మీకు అందరికీ తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ ప్రత్యేక ఆదివారం కొరకు ఏర్పరిచిన పత్రికా లేఖనములోని అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 3-4 వచనాలు ధ్యానించుకుందాం. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అలాగనే నేటి స్వార్థ లేఖనము పరిశుద్ధుడైన యోహాను రాసిన స్వార్థలోని 14వ అధ్యాయంలోని 27వ వచన భాగము, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రార్థన ద్వారా ప్రభువాక్యమును ధ్యానించడానికి సిద్ధపడదాం. కృపగలిగిన దేవ, స్తోత్రములు, వందనములు మా సంఘ పక్షముగా, కుటుంబాల పక్షముగా చెల్లిస్తున్నాం. మమ్మను ప్రేమించి ఈ సంవత్సరపు పెంతెకొస్తు ఆదివారాన్ని కలిగి ఉండే భాగ్యంనిచ్చారు. ఈ సంతోషకరమైన, ప్రాముఖ్యకరమైనటువంటి ఈ దినమును బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ, నాయనా ఏర్పాటు చేయబడిన వాక్య పఠనంలో నుండి కొన్ని తలంపులు మేము ధ్యానిస్తూ ఉంటుండగా అవన్నీ నిశ్చిత్తములని, మా కొరకు మీరు ఉద్దేశించిన సంగతులని మేము ఎరుగునట్లు మా హృదయాలను నీ వైపు తిప్పమని ప్రత్యేకించి నిలబడి ఉన్నాను. ఆత్మచేత నన్ను నింపండి, దీనుడను బలహీనుడను శిలువ చాటును మరుగుపరిచి కేవలము మీరు మాత్రమే మహిమ పొందుకొనమని యేసు ప్రభునామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, గత ఆదివారము ఆరోహణ దినమును మనము ఆచరించాం. దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క ప్రత్యేక దినము మన క్రైస్తవ క్యాలెండర్లో ఈ పెంతెకొస్తు ఆదివారము చాలా ప్రాముఖ్యమైనది. కేవలము సంఘం యొక్క ఆవిర్భావము మాత్రమే కాదు, పెంతెకొస్తు దినాన సంఘ ఆవిర్భావ దినముగా పితరులు చెబుతూ ఉంటారు. సార్వత్రిక సంఘము ఏర్పడిన దినముగా పెంతెకొస్తు పండుగ రోజున జరిగిన సంఘటనలను బట్టి మనము అనేక దినాలుగా బోధింపబడుచు ఉన్నాం. ఇది కేవలము సార్వత్రిక సంఘం యొక్క ఆవిర్భావ దినోత్సవం మాత్రమే కాదు, కానీ పరలోకము భూమిని తాకినటువంటి మహత్తరమైనటువంటి సంఘటన లేదా దినముగా చెప్పబడుతుంది. పరలోకము భూమిని తాకినటువంటి రోజు, హెవెన్ టచ్ ద ఎర్త్, అనగా అగ్నిజ్వాలలు, పరిశుద్ధాత్మ అగ్నిజ్వాలలుగా విభాగింపబడి గదిలో ఉన్నటువంటి అపోస్తులందరి మీదను దిగిరావటం, అనగా దేవుని యొక్క శక్తి, పరలోకపు శక్తి భూమిని తాకినటువంటి విశేషమైన రోజుగా ఇది వర్ణింపబడుతూ ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటిది క్రీస్తు యొక్క వాగ్దానం. గత ఆదివారము ప్రభువారు చెప్పారు,
నేను ఏ రీతిగా వెళ్తున్నానో మరలా అదే రీతిగా వస్తానని చెప్పి, నేను వెళ్ళిన తర్వాత మీకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుందని చెప్పారు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పే పెంతెకొస్తు ఆదివారపు విశేషత. కావున క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ వాగ్దానం, ఇచ్చిన వాగ్దానము నెరవేరిన రోజు క్రైస్తవ సంఘ చరిత్రలో. దీని యొక్క చరిత్ర ఆరిజిన్ అంతా కూడా మనకు తెలుసు. పెంతెకొస్తు యొక్క పుట్టు పూర్వోత్తరాలు అంటే పెంతెకొస్తు సంఘాల చరిత్ర కాదు ఇది. ఆదిమ సంఘములో సంఘ అపోస్తల మీద కొమ్మరింపబడిన పెంతెకొస్తు అనుభవము. తదుపరి పెంతెకొస్తు సంఘాలన్నీ కూడా 19వ శతాబ్దంలో స్థాపించబడిన అనుభవాలు. ఆదిమ అపోస్తల మీద కొమ్మరింపబడిన పెంతెకొస్తు అనుభవాలు ఇవి. అందుకనే దీన్ని 2 రకాలుగా, ఒకటి జూవిష్ పెంటెకొస్ట్, యూదుల యొక్క పెంతెకొస్తు పండుగ అంటారు. ఇప్పుడు మనం ఆచరించేది క్రిస్టియన్ పెంటెకొస్ట్, క్రైస్తవ పెంతెకొస్తు. ఇది క్రైస్తవ సంఘాలు ఆచరించేది. ఈ జూవిష్ యూదుల యొక్క పెంతెకొస్తు పండుగకు మూలము ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి దాటి బయటికి వచ్చి ఎర్ర సముద్రమును దాటిన తరువాత 40 రోజుల తరువాత మోషేను దేవుడు పిలిచాడు కొండ మీదకి రమ్మని. ఆ 40 రోజుల తర్వాత మోషే కొండ మీదకి వెళ్ళి 3 దినాలకు తిరిగి వచ్చాక మరలా 10 దినాలకు, అనగా 40వ రోజు నుండి 10 దినాలు 50వ రోజుకి మరలా ప్రభు సీనాయి పర్వతం మీదకి మోషేను పిలిచాడు. 2వ సందర్భంలో ఆయన పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 దినాలు పగలు రాత్రులు ఆ పర్వతం మీద ఉన్నట్లుగా నిర్గమాకాండము 24వ అధ్యాయంలోని మాటల ద్వారా మనకు తెలియపరచబడతా ఉంది. కావున ఈ పెంతెకొస్తు అనగానే 50వ దినము అని అర్థము. అనగా ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన పండుగలలో పస్కా పండుగ, దాని నుండి 50 దినాల తర్వాత ఆచరించే పండగే ఈ పెంతెకొస్తు పండుగ. దీనికే మరొక పేరు ఏంటంటే ఫీస్ట్ ఆఫ్ వీక్స్, వారముల పండుగ అని కూడా యూదులు పిలుచుకుంటారు. వారముల పండుగ లేదా ద డే ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలములను దేవుని యొద్దకు తీసుకొచ్చేటువంటి రోజు, డే ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. వారు అరణ్యంలో నుండి సాగిపోయిన తర్వాత, వారు వాగ్దానం చేయబడిన దేశంలోనికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన కట్టడంతా ఇది. పెంతెకొస్తు పండుగ ఎప్పుడు ఆచరించాలి చూడండి. లేవీకాండము 23వ అధ్యాయంలో, లేవీకాండము 23వ అధ్యాయంలో ఈ మాటలు స్పష్టంగా మోషే ద్వారా వ్రాయబడినట్లు మనకు కనబడుతూ ఉంటాయి. 15వ వచనం, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. వారికి ఇచ్చినటువంటి కట్టడ 7 విశ్రాంత దినాలు, ఆదివారాలు 7 వారాలు ఆచరించినప్పుడు 49వ రోజు వస్తుంది. మరునాడు 50వ దినమున వారు ఏమి చేయాలంటే క్రొత్త ఫలముతోటి, ఆ ఫస్ట్ ఫ్రూట్స్ తోటి దేవునికి నైవేద్యము అర్పించాలి. కావున పెంతెకొస్తు పండుగ అనేది యూదులకు చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడతా ఉంది. పస్కా పండుగ తర్వాత 50 దినాలకు వారు దాన్ని ఆచరించేవారు. యూదుల యొక్క పెంతెకొస్తు అది. అయితే మనం ఇప్పుడు యూదులము కాదు, క్రైస్తవులముగా క్రీస్తుని అంగీకరించిన వారముగా మనము ఎందుకు ఈ పెంతెకొస్తును ఆచరించాలి? మనము ఎందుకు పెంతెకొస్తు పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, యేసు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత, పునరుత్థానుడై లేచిన తర్వాత, ఈస్టర్ పండుగ నుండి 50వ రోజున ఈ అపోస్తులందరి మీదను ఈ యొక్క ఆత్మ కుమ్మరింపబడింది. 50th డే ఆఫ్టర్ ఈస్టర్. ఈస్టర్ తరువాత 50 దినాలకు, మొన్న 40 దినాలకు ఏ దినాన్ని మనం ఆచరించాం? ఆరోహణ ఆదివారాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం.
ఇది 50వ దినము, ఈస్టరు తర్వాత 50వ దినపు సూచనగా దీనిని మనం ఆచరిస్తున్నాం. యాన్యువల్ ఫీస్ట్ ఆఫ్ జీవిష్, యూదుల యొక్క వార్షిక పండగ పెంతెకోస్తు అయితే మనకు ఇది పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినటువంటి పండుగగా దీన్ని మనము ఆచరిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే దీన్ని ఆధారం చేసుకుని మనము ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఇది ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. పెంతెకోస్తు దినము అనగా ఆత్మతో నింపబడినటువంటి రోజు. 4వ వచనంలో ఇందాక చదివాము, 2వ అధ్యాయం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. మనం దీని సంగతిని ఆలోచన చేస్తే ఒక వాక్యము చెప్పవచ్చును. పరిశుద్ధాత్మ యొక్క అసాధారణమైన శక్తి, ఆ పరిశుద్ధాత్మ యొక్క అసాధారణమైన శక్తి యొక్క గాలులపై ఎక్కి శిష్యులు లేదా అపోస్తులలో బయటికి వెళ్ళారు అన్న మాట వ్రాయబడిందండి. వారు అంతవరకు దేవుని ఆత్మశక్తి కొరకు గదిలో వేచి ఉన్నారు, తలుపులు మూసుకొని. ఎప్పుడైతే ఈ అసాధారణమైన గాలులో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి, వారి మీద ఉరాలుగా ఆ అగ్ని జ్వాలలుగా విభాగింపబడినటువంటి ఆ అసాధారణ గాలుల మీద, విండ్స్ మీద వారు ఎక్కి స్వార్థను పట్టుకుని లోకంలోనికి వచ్చినట్లుగా చెబుతా ఉన్నారు. అవుట్ ఆఫ్ ద హౌస్ ఇన్ టు ద వరల్డ్. ఈ పెంతెకోస్తు అనగా గదిలో నుండి బయటకు అపోస్తలులు ప్రయాణము కొనసాగించడం అన్నారు. ఇంటిలో నుండి బయటకు రావటము. మనందరికీ తెలుసు, గుడ్ ఫ్రైడే రోజున మూసివేసుకునేటువంటి శిష్యుల యొక్క ఇంటి తలుపులు ఎప్పుడు తెరుచుకున్నాయండి? గుడ్ ఫ్రైడే రోజున భయపడి వారందరూ వెళ్ళి తలుపులు వేసేసుకున్నటువంటి ఆ తలుపులు మర్నాడు అనగా 3వ నాడు పునరుత్థాన పండుగ రోజున ఆ ద్వారములన్నీ తెరవబడ్డాయి. అలాగుననే యేసు ప్రభువారు 40వ దినమున ఆరోహణమై వెళుతున్న తర్వాత 10 దినాలు వీరు ద్వారములు మూసుకున్నారంటండి. వారికి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మను గూర్చి వారు ఎదురు చూస్తూ ఆ 10 దినాలు ఒకంత భయముతో, నిరాశతో, నిస్పృహతో, ప్రభువు వెళ్ళిపోయారు అనేటువంటి ఒక నిరాశతోటి వీరు 10 దినాలు బయటికి రాలేదంటండి. వారున్నటువంటి ఆ గది తలుపులు మూసుకున్నట్లుగా చెప్పబడుతూ ఉంది. అలాంటి దినమున వారి మీద ఆత్మ కుమ్మరింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నింపబడినటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఈ దినము యొక్క విశిష్టత సంఘాన్ని, సంఘ చరిత్రను లేదా సంఘ విశ్వాసుల యొక్క జీవిత క్రమాన్ని ఎలాగున మార్చింది, ఎలాంటి డ్రాస్టిక్ చేంజెస్, ఎలాంటి అద్భుతమైనటువంటి మార్పులు ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తరువాత ఏర్పడ్డావి అన్న సంగతిని ఆలోచన చేస్తే, మొదటిది ఏంటంటే పెంటెకోస్ట్ రివర్స్ ది కన్ఫ్యూజన్ ఆఫ్ బాబేల్. పెంతెకోస్తు అనేది బాబేలు గోపుర నిర్మాణ సమయంలో ఏర్పడినటువంటి ఒక అనిశ్చితిని లేదా ఒక తారుమారుని, ఒక చెల్లా చెదురు చేయబడినటువంటి ఆ దేవుని నిర్ణయాన్ని మరలా వెనుకకు తీసుకొచ్చిన దినముగా చెబుతారు. ఎందుకంటే పెంతెకోస్తు దినాన ఉన్న ప్రాముఖ్యతల్లో ఒకటి ఏంటంటే, వారు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. దాదాపు 3000 మంది తదుపరి సంఘంలో చేర్చబడ్డారు. ఇన్ని వేల మంది ఒక్కొక్కరు ఒక్కొక్క భాషను కలిగి ఉండవచ్చు. వివిధ రకాలైనటువంటి భాషలు సొంత భాషలుగా కలిగి ఉన్నవారు ఉన్నారు. ఈ పెంతెకోస్తు దినము తరువాత లేదా అది అపోస్తలుల మీద దిగి వచ్చినప్పుడు జరిగిన మొదటి సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే ఆదిలో మనుష్యులు
ఎత్తైన గోపురము కట్టుకొని దేవుని యొద్దకు ఎక్కి వెళుదామని ఆలోచించినప్పుడు దేవుడు దిగి వచ్చి దాని సంఘటన చూచి మనుషుల యొక్క భాషలను తారుమారు చేస్తారు. ఆదికాండము 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, 9వ వచనంలో చూస్తాం. మనుషుల యొక్క వారందరూ ఒకటే, కానీ వారి భాషలు తారుమారు చేయబడ్డాయి. ఒకరి భావనలు, ఒకరి ఉద్దేశాలు, ఒకరి తలంపులు వారికి అర్థము కావటం లేదు. చల్లాచెదురు చేయబడ్డారు, తారుమారు చేయబడింది, అర్థము కావటం లేదు. ఒకే భాష మాట్లాడినా, ఒకే లింగ్విస్టిక్ పీపుల్ అక్కడ నివాసం చేస్తున్నా కూడా వారు మాట్లాడేది పక్కవాడికి అర్థము కావట్లేదు. భాషను తారుమారు చేస్తారు దేవుడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క అనుభవము ఈ అపోస్తలులైనటువంటి వారు పొందుచు ఉన్నారో, దాదాపు అక్కడ 15 దేశాల నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 10, 11, 9, 10, 11 వచనాలు చూస్తే అక్కడ చెప్పబడిన దేశాలు 15 దేశాలు ఉన్నాయి. 15 దేశాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు ఉన్నారు. వీరందరి భాషలు వివిధములై ఉన్నప్పుడు, కానీ ఎప్పుడైతే వారికి ఆత్మ అనుగ్రహింపబడిందో వారు ఎలాంటి భాష మాట్లాడేవారైనప్పటికీ సులువుగా వారి యొక్క భావనను వారు అర్థం చేసుకుంటున్నారు. మనుషుల మధ్యలో తారుమారు చేయబడినటువంటి ఈ నిర్ణయము, బాబేలు దగ్గర జరిగినటువంటి యొక్క అనిశ్చితి, ఒకరికొకరు అర్థము కాని పరిస్థితిని మరలా దేవుడు దాన్ని రీసెట్ చేసి ఆ భాషలను అర్థం చేసుకునే శక్తిని వారికి ఇచ్చారు. అందుకని 70వ సంకీర్తనలో కీర్తనాకారుడు ఒక మాట వ్రాస్తూ ఉంటాడు. 71వ సంకీర్తన మొదటి చరణాన్ని చూస్తే, 71వ సంకీర్తన మొదటి చరణం, యెహోవా నేను నీ శరణు జొచ్చినాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము, లెట్ మీ నెవర్ పుట్ టు కన్ఫ్యూజన్ అని వ్రాయబడింది ఇంగ్లీష్లో. ఆయన ఏమంటాడంటే, నీ శరణు జొచ్చినాను, నేను ఎప్పుడు తెకమక పడకుండగా, సిగ్గుపడనీయకుండగా నన్ను చెయ్యి. నీవు చెప్పేదేమిటో నేను వివరముగా అర్థం చేసుకునేలాగా నాకు మనసును అనుగ్రహించు. నీ ఉద్దేశాలను, నీ చిత్తమును గ్రహించగలిగేటువంటి స్థితిని నాకు దయచేయమని కీర్తనకారుడు అంటున్నాడు. లెట్ మీ నెవర్ పుట్ టు కన్ఫ్యూజన్. ఈ మాట అక్కడ వ్రాయబడింది. అలాగే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే వారు ప్రార్థన చేస్తూ శ్రేష్టమైన మాట చెబుతూ ఉంటాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం, ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారం అంటాడు. ఇది కూడా ఆ కన్ఫ్యూజన్ అనే మాట వ్రాయబడింది. నీవు నీతిమంతుడవు, మేమైతే ఎక్కడ తిరగాలి, ఎటు వెళ్ళాలి, ఎవరిని పూజించాలి, ఏ మార్గంలో నడవాలో తెలియక లోకమంతా మేము కకావికలమైపోయి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. నీ మార్గాలను మేము గ్రహించలేక నీకు విరోధముగా తిరిగాం, పాపం చేసాము నీకు వ్యతిరేకముగా అని వారు ఒప్పుకుంటున్న సంగతిని మనం చూస్తున్నాం. కావున ప్రియ దేవుని సంగమా, ఈ పెంతెకోస్తు దినమున ఇవ్వబడిన శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే ఇలాంటి గలిబిలి ఇంకా లేదు, ఇలాంటి అర్థము కాని విషయాలు ఏమీ లేవు. ఎక్కడైతే సంఘము చేర్చబడిందో, ఎక్కడైతే విశ్వాసులు యేసు ప్రభు పేరిట చేరుతున్నారో వారందరికీ తేట తెల్లముగా దేవుని యొక్క సంగతులు వివరించబడతా ఉన్నాయి. అర్థము కాని పరిస్థితులలో నుండి అందరికీ దేవుని యొక్క సువార్త అర్థమయ్యే పరిస్థితిలోనికి నడిపించబడటమే ఈ పెంతెకోస్తు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశముగా మనము గమనించవచ్చును. అది మొదటిది మనము చూస్తాము. రెండోది, పెంటెకోస్ట్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్. కన్ఫ్యూజన్ని రీసెట్ చేస్తే పెంతెకోస్తు నాడు, రెండవది ఆ పెంతెకోస్తు పండుగ రోజున లేదా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారుగా, పెంతెకోస్తు అనేది, పరిశుద్ధాత్మ అనేది వారి మధ్యకు ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది. ఇట్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ అపోస్తులందరూ చాలా అద్భుతమైన రీతిలో మార్పు చెందారు. ఎలాగునంటే మూసిన తలుపులు తెరిచినటువంటి రోజుగా ఇందాక నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
సిలువ వేసిన వెంటనే శిష్యులందరూ భయపడి వెళ్ళిపోయారు, తలుపులు వేసుకున్నారు. అలాగే ఆరోహణమైన తరువాత నిరాశతోటి ప్రభు వెళ్ళిపోయాడనే తలుపులు మూసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో అపోస్టిల్స్ వర్ ట్రాన్స్ఫార్మ్డ్, వారు మారారు, మార్పు చెందారు. ఎలాగంటే యాంగ్జైటీ నుండి, చింత నుండి కాన్ఫిడెంట్గా మార్చబడ్డారు. ఫ్రమ్ యాంగ్జైటీ టు కాన్ఫిడెంట్. అంతవరకు వారిలో ఏదో తెలియని భయము, చింత. ఈ ప్రభువు మాకు ఆజ్ఞాపించారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి బాప్తిస్మంలోనికి వారు నడిపించనని ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు. దీన్ని ఎలాగైనా లీడ్ చేయాలి, ముందుకు నడిపించాలి. ఒక చింత, ఆందోళన వారిలో. ఎలా వెళ్ళాలి, ఎలా ప్రయాణించాలి, ఎలాగైనా సర్వజనులను ప్రభువునకు శిష్యులుగా చేయాలి. ఒక రకమైనటువంటి ఆ చింతతో వారు ఆ గదిలో ఉన్నప్పుడు వారు అద్భుతమైన రీతిలో ఒక కాన్ఫిడెంట్గా, నిశ్చయితగా, వారిది ఏ భాష కానివ్వండి, ఏ ప్రాంతము కానివ్వండి, వారు ధైర్యముగా నిలబడి మాట్లాడుచున్నారు, ప్రవచిస్తూ ఉన్నారు, అన్య భాషలతో వారు మాట్లాడుతున్నారు. అనగా ఆత్మ అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవము చింతలో ఉన్నటువంటి వారికి ఒక ధైర్యాన్ని, నిశ్చయతను, స్థిరత్వాన్ని వారికి అనుగ్రహించింది. ఒకానొక దినాన పేతురు ప్రభువుని ఎరుగునని బొంకాడు. అలాంటి చంచలమైన మనస్సు ఒక్కసారి ఆత్మ నింపబడిన తరువాత క్రైస్తవ అపోస్తులలో లేదు. ఇంకా యేసు ప్రభు ఎవరంటే, యేసు ప్రభుని నేను నమ్ముకున్నటువంటి శిష్యుణ్ణి లేదా సొంత రక్షకుణ్ణి నేను కలిగినాను, యేసు ప్రభుని ధైర్యంగా ప్రకటించినటువంటి అనుభవం వారు కలిగినారు. ఎలాంటి పరిస్థితుల్లో వారిని బంధించినా కూడా వారు ఏమాత్రము విరవలేదు. కావున వారు అధైర్యము నుండి ధైర్యమైనటువంటి స్థితిలోనికి వారు నడిపారు. ఫ్రమ్ ట్రమటైజ్డ్ టు ఎనర్జైజ్డ్ అన్నారు. వారు అపోస్తులు ఏ స్థితి నుంచి, శక్తి లేని స్థితిలో నుంచి లేదా గాయపడిన స్థితిలో నుంచి, వారి మనస్సులు ఎంతో గాయపడినటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి స్థితిలోనికి వారు మార్పు చెందారు. అంతకుముందు బలహీనులుగా కనపడ్డారు, గాయపడిన వారుగా కనపడ్డారు. కానీ ఇప్పుడైతే వారు పేతురు మొదలుకొని కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ వారు ఎంతో శక్తి కలిగినటువంటి వారుగా క్రీస్తు ప్రభు సువార్తను లోకానికి తీసుకువెళ్ళేటంతగా వారు మార్పు చెందారు. గదిలో నుంచి అగ్ని జ్వాలల గాలుల రెక్కల మీద ఎక్కి వారు లోకంలోనికి శక్తితో దూసుకుపోయిన రోజు, ఈ పరిశుద్ధాత్మ వారిని మీదకు దిగి వచ్చిన రోజు. ఇంకా వెనుక తిరిగి చూడలేదు. అంత ఫోర్స్ తోటి, అంత శక్తితో లోకంలోనికి వారు వెళ్ళారు. కావుననే ఈ రోజున ప్రపంచమంతటిని క్రీస్తు కొరకు వారు జయించారు. అంతటి శక్తి కలిగినటువంటి ఈ పెంతెకోస్తు అనుభవంలోనికి మనము నడిపించబడాలి. క్రీస్తు కొరకు ఎలాగునైనా నిలబడగలిగేటువంటిది. ఇంకోటి ఏంటంటే, ఈ అనుభవము ఎలాగున వారు రూపాంతరం చెందారంటే, ఫ్రమ్ డిస్పిరిటెడ్ టు స్పిరిటెడ్. వారు నిరాశ చెందినటువంటి, ఏమాత్రము నడిపింపు ఎలాగున తెలియనటువంటి, యేసు ప్రభుతో మా యొక్క కనెక్షన్ కట్ అయిపోయిందనేటువంటి ఆ స్పిరిట్, డిస్పిరిటెడ్, మేము ప్రభుతో మా బంధము తెగిపోయింది అనుకున్న స్థితి నుండి మరలా స్పిరిటెడ్, ఆత్మతో, ఆత్మ సంబంధమైనటువంటి వారుగా వారు ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా పరిశుద్ధాత్మ అనుభవము గలిబిలిగా ఉన్న సంగతులను మరలా సెటరైట్ చేసింది. పరిశుద్ధాత్మ పెంతెకోస్తు అనుభవము వారిని అద్భుతమైన రీతిలోనికి, రూపాంతర స్థితిలోనికి మార్చింది. మూడవది మనం ఆలోచన చేస్తే చాలా ప్రాముఖ్యమైనది, పెంటెకోస్ట్ బ్రింగ్స్ యూనిటీ. పెంతెకోస్తులో ఉన్న ప్రధానమైన విశేషం ఏంటంటే ఐక్యత అండి. పెంతెకోస్తులో ఉన్నది ప్రధానమైనది ఐక్యత. దాదాపు 15 ప్రాంతాల నుండి వచ్చారు వారు. వివిధ దేశాల నుండి వారు అక్కడికి వచ్చారు. ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ విత్ మెనీ మెంబర్స్ బట్ వన్ స్పిరిట్.
ఇక్కడ క్రీస్తు సంఘములో అనేక మంది విశ్వాసులు ఉన్నారు, కానీ వారు వేరువేరుగా చూచినప్పుడు కాదు, కానీ వారందరూ ఇక్కడ ఉండటాన్ని బట్టి ఒక ఆత్మ ద్వారా మాత్రమే నింపబడ మనము సంఘము. ప్రభువు పౌలు ద్వారా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో శరీరములో అనేక అవయవములుగా ఉన్నట్లుగానే ఒక శరీరముగా అది ఎలా పిలువబడుతుందో, సంఘములో అనేక రకాలైన ప్రజలు ఉన్నప్పటికీ అది ఏక సంఘముగా పిలువబడుతుంది. అనగా పరిశుద్ధాత్మ అనేది మనం ఆలోచన చేస్తే ఇట్ బ్రింగ్స్ యూనిటీ, నాట్ డివిజన్. విభజనలు అది తీసుకొని రాలేదు. అది మా అపోస్తల సంఘం అంతటిలో ఒకే ఐక్యతను అది తీసుకుని వచ్చింది. అందుకని యెహెజ్కేలు గ్రంథము 11:19 వచనంలో ఒక మాట, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటను చూస్తే, యెహెజ్కేలు 11:19లో మనము చూస్తూ ఉంటాం, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగ చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఎవరమైతే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించబడతామో మనందరము ఏక మనస్సు కలిగి ఉన్నాం. ఏక మనస్సుతోటే మన మధ్యన ఏ మాత్రమును విభజనలు ఏ మాత్రమును ఉండకుండగా ఏకాత్మ కలిగినటువంటి వారముగా, ఏక మనస్సు కలిగినటువంటి వారముగా మనము ఈ సంఘాలలో ఉన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా మనము, అందుకనే దేవుని వాక్యము అంటే ఏక మనస్సు లేదనుకోండి సంఘంలో, అక్కడ ఏముంటుందంటే అల్లరి ఉంటుంది. చూడండి, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనము చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33లో అలాగే పరిశుద్ధుల సంఘము లన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడైతే ఆత్మానుభవముతో నింపబడిన ప్రజలు కొరవడుతుంటారో అక్కడ అల్లరి చెలరేగుతుంది. పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినది సమాధానము కొరకే కానీ అది అల్లరికి కాదు. కావున మనము గమనించాలి, పెంతెకోస్తు అనుభవము నీకు నాకు ఎందుకు కావాలంటే అది మనందరి మధ్యన ఐక్యతను అనుగ్రహించేది. ప్రభు వాక్యం అంటా ఉంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు మనోహరము, దానిని మనము వర్ణించజాలనన్నది సంతోషం. అది అట్టి ఐక్యత కలిగి ఉంటే, ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు ఐక్యతను అనుగ్రహించాడు కానీ, లేదా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు పేరిట, లేదా ఇన్ ద నేమ్ ఆఫ్ చర్చ్ సంఘము అనే పేరిట ఏర్పడినటువంటి మనం ఇక్కడ నాట్ బై కల్చర్, నాట్ బై అవర్ ఓన్ కల్చర్, ఇట్స్ ఓన్లీ బై స్పిరిట్. మనము మన సొంత అభిప్రాయాలు కలవటం వలనో, లేదా సొంత ఆలోచనలు మన యొక్క అభిరుచులు కలవటం వలన ఇక్కడ లేము, కానీ మనందరము క్రీస్తు ప్రభు యొక్క ఆత్మచేత నింపబడిన వారమై ఉన్నాం. మనము ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాం, స్నేహితుల గురించి మాట్లాడుతూ ఎవరి అభిరుచికి తగినట్టు వారు స్నేహము చేస్తారని చెప్తూ ఉంటాం. నా అభిప్రాయాలకు నా అభిరుచులకు ఎవడైతే తగిన వాడుగా ఉంటాడో వారితో నేను స్నేహం చేస్తాను, విరోధమైన వాడితో స్నేహం చేయము. అలాగే ఒక సహవాసము ఏర్పడటానికి కారణం ఏంటి? వారి మధ్యనున్న అభిరుచులు, అభిప్రాయాలు, లేదా వారి అలవాట్లు వారిని ఒక చోటగా చేర్చింది. కానీ క్రీస్తు సంఘము అలాగన కాదు. క్రైస్తవ సంఘము అలాగన మన అభిప్రాయాలు, కోరికలు కలవటం వలన మనం ఇక్కడ కూర్చుండలేదు. కేవలము పరిశుద్ధాత్మతో నింపబడిన వారముగా మాత్రమే మనం ఇక్కడ కూర్చున్నాం. ఇది సంఘం యొక్క విశిష్టత. ఎంతమంది అవునన్నా కాదన్నా మనలందరినీ ఇక్కడికి నడిపించింది ఏంటంటే ప్రభువు మనకిచ్చినటువంటి ఆత్మ అనుభవము, ఆత్మ నడిపింపు. లోకానుసారముగా ఎలాంటి ఆలోచనలైనను మనము కలిగి ఉండవచ్చును. ఎందుకంటే అక్కడ అనేక మంది 15 దేశాల వారు ఉన్నారు. వీరందరి మధ్యన లింగ్విస్టిక్ ప్రాబ్లం ఉంది, భాషా సమస్య ఉంది, రేషియల్ ప్రాబ్లమ్స్, తెగకు చెందినటువంటి సమస్యలు ఉన్నాయి, వారి బ్యాక్గ్రౌండ్కి చెందినటువంటి సమస్యలు ఉన్నాయి.
వారి స్టేటస్కి చెందిన సమస్యలు ఉన్నాయి. కొందరు ధనికులు ఉన్నారు, కొందరు పేదలు ఉన్నారు, వివిధ రకాలైన భాషలు మాట్లాడే ఉన్నట్టున్నారు. ఈ పెంతెకోస్తు అనేది ఈ బ్యారియర్స్ అన్నిటినీ అడ్డు తొలగించిన దినం అది. అందుకనే పౌలు అన్నాడు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఈ లింగ భేదములన్నీ, ప్రాంత భేదములన్నీ, ఈ స్థాయి భేదములన్నీ తొలగింపబడిన రోజే పెంతెకోస్తు పండుగ రోజు. అందుకనే ఆ శిష్యులందరూ తమకున్న వాటిని అన్ని అమ్మేసి సంఘంలోనికి వచ్చేసారు. ధనికులు, పేదలు అందరూ కూడా సంఘంలోనికి వచ్చారంటే దాని విశిష్టత ఏమిటో మనం గమనించాలి. అపోస్తల కార్యంలో ఆ 2వ అధ్యాయం తదుపరి వచనాల్లో మనం చూస్తుంటాం. ప్రభు రాకడ సమీపిస్తుందని చెప్పి వారు ఏం చేస్తారు, అందరూ మందిరంలోనే నివాసం చేయటం ప్రారంభించారు. అక్కడ స్థాయి భేదాలు లేవు. అంత ఐక్యతను వారి మధ్యకి తీసుకొచ్చింది. ఏవో దేశాల నుండి వచ్చారు, వారందరూ కూడా సంఘముగా వారు ఏర్పాటు చేయబడ్డారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే పౌలు చెబుతున్న మాట, కొరింథీయులకు రాసిన, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఆయన అంటున్నాడు, యూదులమైనా కావచ్చు, గ్రీసు దేశస్థులమైనా కావచ్చు, ఇంకెవరమైనా కావచ్చు, ఇప్పుడు మనం అందరం ఒక్క పాత్రలోనిది, ఒక పాత్రలోని మనము పానము చేసిన వారం ఉంటున్నాం. కావున సంఘములో ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కడైతే ఆ సంఘము రకరకాలుగా విభజింపబడుతుందో అనేక సమస్యలు అక్కడ తిష్ట వేసుకుని ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కేవలము మన ఆరాధనలోను, ప్రైజ్ అండ్ వర్షిప్లోను మాత్రమే కాదు, కానీ డే టు డే లైఫ్లో, మన అనుదిన జీవితంలో కూడా దాని అనుభవము ఎంతో అవసరత కలిగినది. మనలను ఐక్యతలో ఉంచడానికి మనము పొందిన ఆత్మయే కారణము. మనకున్న అడ్డంకులను అధిగమించడానికి మన ఆత్మయే కారణం. మనము పొందుకున్నటువంటి ఆత్మ బలమే కారణము. ఈ 3 కారణాలు పెంతెకోస్తు దినాన అనేక సంఘటనలు ప్రాముఖ్యమైనవి ఉంటున్నాయి. ఇదిగో ప్రజల మధ్యనటువంటి ఆ యొక్క అయోమయమంతా కూడా తీసివేయబడింది. ప్రభు స్వార్థను పట్టుకుని ఇంకా ముందుకు వెళ్దామా, వెనక్కి వెళ్దామా, గదిలో ఉందామా, తలుపులు తీద్దామా, తెరుద్దామా అనేటువంటి అయోమయపు స్థితి. భాష అర్థమవుతుందా, అర్థము కాదా, ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో మనం ఏం చేయాలి అన్నటువంటి అయోమయపు స్థితి లేకుండా ఒక స్థిరమైనటువంటి దృక్కోణంలోనికి వారిని పరిశుద్ధాత్మ పెంతెకోస్తు అనుభవాన్ని నడిపించింది. రెండవది, వారికి అద్భుతముగా వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారు ప్రభువును బట్టి బోల్డ్నెస్, ధైర్యముగా వారు మార్చబడ్డారు. మూడవది మనము చూస్తే వారు ఐక్యత కలిగి ఉన్నారు. క్రీస్తు ప్రభు సంఘముగా చేరినటువంటి మనము అలాంటి వాటికి ప్రాముఖ్యత వాళ్ళ ఐక్యతను ఏమాత్రము విడిచిపెట్టకూడదు. అయితే మనందరము కూడా ఆత్మతో నింపబడిన వారముగా మన జీవితాలకు ఎలాగున అన్వయించుకోవాలన్న మాటను బట్టి ప్రభు శిష్యులకు యూదా అడిగిన ప్రశ్నకు సమాధానముగా యేసు ప్రభు వారు 14వ అధ్యాయం యోహాను సువార్తలో 23-24 వచ్చినట్టు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనుడు, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. 22వ వచనంలో యూదా అడుగుతాడు, ప్రభువా నీవు లోకమును కాకు మాకు మాత్రమే నేను కనపరచుకుని సంభవించినందుగా ఆయన ప్రశ్నకు, ఆ యూదా ప్రశ్నకు సమాధానముగా ప్రభు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అంటాడు. అనగా వీఆర్ ఫిల్డ్ టు లివ్ ఏ డిఫరెంట్ లైఫ్. ఆత్మచేత ఎందుకు నింపబడ్డామంటే నీవు ఒక ప్రత్యేకింపబడిన జీవితము జీవించుట కొరకు. ఏమిటో తెలుసా ప్రత్యేకమైన జీవితము? క్రీస్తును ప్రేమించుట. వీఆర్ ఫిల్డ్, మనం ఆత్మతో నింపబడడం. అలనాడు ఆదిమ సంఘ అపోస్తుల మీద కుమ్మరింపబడిన
ఆ ఆత్మ అనుభవమే నీవు సొంత రక్షకుని ప్రభువుగా అంగీకరించినప్పుడు, బాప్తిస్మము తీసుకున్న తరువాత నీ మీద కుమ్మరింపబడింది. నీవు నేను కూడా ఆత్మ కుమ్మరింపబడిన వారిలోనే ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆత్మ కుమ్మరింపబడినటువంటి మనము ఒక ప్రత్యేకింపబడిన జీవితము కలిగి ఉండాలి. టు లివ్ ఏ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఆఫ్ క్రీస్తుకు తగినట్లుగా పౌలు అంటాడు, ఇదిగో నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరికి సాధ్యము? ఎవరైతే ఆత్మతో నింపబడతారో వారికి మాత్రమే అది సాధ్యం. ఈ యోహాను సువార్తికుని మాటల ద్వారా, యేసు ప్రభు మాటల ద్వారా మనము ఆత్మతో నింపబడినప్పుడు ఆ ప్రేమను కనపరచగలుగుతాం. అందుకనే అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో మనము చూస్తే ఆ చివరి 42వ వచనం నుండి, వీరు అపోస్తల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుటను ప్రార్థన చేయటనేందును ఎడతెగక ఉండిరి. అనగా అంతమంది నివసిస్తున్నప్పుడు ప్రేమ ఉంటేనే సాధ్యమండి. ప్రేమ లేకపోతే అన్ని వేల మంది సహవాసులుగా ఉండలేరు. రకరకాలైనటువంటి భేదాలు వచ్చేస్తాయి. వారిలో ఉన్న ప్రేమ వారిని అక్కడ నిలబెట్టింది, కూర్చుండబెట్టింది. ప్రభువునకు ఆరాధన చేయటానికి మార్గం ఏర్పరిచింది. ప్రభు పేరిట అనేక మందికి కార్యాలు చేయటానికి ఆస్కారం ఏర్పడింది. వీఆర్ ఫిల్ టు లివ్ విత్ లవ్. ప్రేమతో నీవు నేను జీవించుటకే ఆత్మ అనుభవం మనకి ఇవ్వబడింది. రెండవది, వీఆర్ ఎంపవర్డ్ టు విట్నెస్. మనము ఎందుకు ఆత్మతో నింపబడ్డామంటే క్రీస్తుకు సాక్షులుగా ఉండట కొరకు. యోహాను సువార్త 14వ అధ్యాయంలోని మాట చూస్తే 27వ వచనంలో ఆయన అంటున్నాడు, లోకమిచ్చుతున్నట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇదిగో మీరు లోకంలోనికి వెళ్ళండి, ఏమాత్రము భయపడని అవసరం లేదు. దే వర్ ఫిల్. వారు ఎందుకు ఆత్మతో నింపబడ్డారంటే టు లివ్ ఏ విట్నెస్ లైఫ్, లేదా క్రీస్తు కొరకు సాక్షులుగా లోకానికి వెళ్ళుట కొరకే వారు నింపబడ్డారు. అదే ఆత్మ నింపుదల మనకు కూడా. ఎందుకంటే క్రీస్తు పక్షమునకు మనము వెళ్ళి లోకములో ఆయనకు సాక్షులుగా ఉండాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ప్రభు వారికి ఇచ్చిన మాట, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములో యూదా సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. వారికి ఆత్మ అనుగ్రహింపబడిన తర్వాత చెప్పిన రీతిగానే ప్రభు పక్షముగా వారు సాక్షులుగా లోకానికి వెళ్ళారు. ప్రియులారా, ఈ పెంతెకొస్తు పండుగ రోజున క్రీస్తు సంఘంలో చేరినటువంటి మనము ఆత్మతో నింపబడ్డాం. ప్రేమ కలిగిన వారుగా మనము ప్రేమ కలిగిన వారముగా జీవించాలి. రెండవది, క్రీస్తు ప్రభునకు సాక్షులుగా మనము జీవించాలి. మూడవది, చివరి మాట ఏంటంటే వీఆర్ స్టేడ్ డిపెండెంట్ ఆన్ ద స్పిరిట్. ఆత్మ నీకు ఎందుకు అనుగ్రహింపబడిందంటే దానిలో నీవు స్థిరముగా నిలబడిట కొరకు. శిష్యులకు పదే చెప్తున్నా, నేను వెళుతున్నాను, మీరు భయపడవద్దు, మీరు మీ హృదయములను కలవరపడనీయకుడు అంటాడు. కావున ఈ ఆత్మ అనుభవములో మనము పరిపూర్ణంగా దాని మీద ఆధారం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మీద మన జీవితాలు ముందుకు కొనసాగాలని దేవుని వాక్యము చెబుతూ ఉంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మ గురించి పౌలు భక్తుడు శ్రేష్టమైన మేలు కలుగునట్లు 4వ అధ్యాయము 1-2 వచనాలు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటాడు. పౌలు తన 2 చేతులు జోడించి సంఘానికి చెబుతున్నాడు, మీరు జాగ్రత్త, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొని అంటాడు.
ఆత్మ కలిగించు ఐక్యతను. ఇందాక హెజ్కేలు ప్రవక్త చెప్పినట్లుగా, నేను మీకు నూతన ఆత్మను, నూతన మనస్సును లేదా ఏక మనస్సును కలిగిస్తానంటాడు. ఈ ఉదయకాలపు పెంతెకోస్తు ఆదివారంలో ప్రభువు ఆలయంలో చేరినటువంటి మనందరము కూడా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మనము కూడా ఆత్మతో నింపబడ్డాం. ఆత్మతో నింపబడినటువంటి మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, క్రీస్తు ప్రభునకు సాక్షులుగా లోకములో మన ఉంటే అది దేవునికి మహిమకరమైన జీవితము. కావున ఈ పెంతెకోస్తు పండుగ రోజున మనలను దేవుడు ప్రేమించి శ్రేష్టమైన మాటలు మనకిచ్చారు. మనందరము ఆత్మతో నింపబడిన వారముగా క్రీస్తు ప్రభుకు సాక్షులుగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను దయచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన